ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కవితే చెబుతున్నారని అన్నారు అద్దంకి దయాకర్. ప్రభుత్వంపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. అవినీతి అక్రమాలకు బీఆర్ఎస్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందన్నారు. నిధుల కోసం పార్టీలో చేరికల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు అద్దంకి దయాకర్. మేము గౌరవిస్తాం, మేము పోవాల్సిందే, మేము ఆడికి పోతాం, మేము పోయి చెప్తాం. ఇంకా వాళ్ళే పోలీసులే వీళ్ళే ప్రశ్నలు అడుగు వచ్చినట్టు చెప్తా ఉంటారు. హరీష్ రావు ఈయన కలిసి ఏదో సినిమాలో ఉండే కదా, అలీ మైక్ని టెస్ట్ చేసినట్టు అట్లా ఏం చేయకండి. పోలీసులు చెప్పిన దానికి సమాధానం చెప్పండి. మిమ్మల్ని ప్రశ్నించడానికి పోలీసులు పిలుస్తారు కానీ మీరు వాళ్ళని ప్రశ్నించడానికి కాదు. కాబట్టి బయటకు వచ్చి పొంకనాలు కొట్టడానికి, ఫోజులు కొట్టడానికి, ఇవన్నీ బయట మీరు లీకులు ఇచ్చుకోవడానికి కాదు. తెలంగాణ ప్రజల యొక్క అస్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారు మీరు. ఫోన్ ట్యాపింగ్లతో ఏం సాధిద్దామని చేసిందో చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు ఫోన్ ట్యాపింగ్లో ఒక మంత్రి ఎందుకు, మాజీ మంత్రి ఎందుకు వస్తాడు, మాజీ మంత్రులు ఎందుకు వస్తారు, పార్టీ నాయకులు ఎందుకు వస్తారు, అధికారులు కదా ఉండాల్సింది. అధికారులు మీ పేర్లు ఎందుకు చెప్తున్నారు? ఇదంతా ఆత్మపరిశీలన చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా ఉంటుంది.